Hi viewers, welcome to Cine Josh. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జోరు మామూలుగా లేదుగా. డీజే టిల్లు సినిమాతో యువతను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు చిన్న చిన్న పాత్రలో నటించిన సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత హీరోగా మారి గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో సిద్ధు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ సినిమాను ఒక్కడే నడిపించాడు సిద్ధు. ఆ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత శుక్రవారం విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరోసారి యువతను ఆకట్టుకునే కథతో వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మునుపెన్నడూ కనిపించని గ్లామరస్ రోల్ లో కనిపించి మెప్పించింది అనుపమ. ఇదిలా ఉంటే సిద్ధు గురించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని గతంలో వార్తలైతే వచ్చాయి. ఆ తర్వాత దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు మాట్లాడుతూ దీనిపై స్పందించాడు. మెగాస్టార్ తో సినిమా చేస్తే అది తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అన్నాడు సిద్ధు. గతంలో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది, కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. మళ్ళీ ఆ అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానంటూ, మేము ఎప్పుడైనా కలిసినా దాని గురించే మాట్లాడుకుంటామని, ఆయన ఓ సూపర్ హ్యూమన్ అని, ఇండస్ట్రీ అంటే ముందు గుర్తొచ్చేది మెగాస్టారే అని అన్నాడు సిద్ధు. అలాగే వెంకటేష్ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అని, అలాగే నాకు చిరంజీవి, బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ అంటే ఇలా అందరితో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు టిల్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.